హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఫుడ్ హబ్బై శ్యామ్లని. ఇవాళ రెసిపీ వచ్చేసి సున్నుండలు. చాలా టేస్టీగా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేయొచ్చు. ఇవి పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ స్నాక్స్ కానీ ఇస్తే మన హెల్త్కి చాలా మంచిది. అలాగే పెద్దవాళ్ళు తీసుకున్న హెల్త్కు చాలా మంచిది. ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా నేను మినపగుళ్ళు తీసుకున్నాను. మినప్పప్పు కంటే మినపగుళ్ళు చాలా టేస్ట్ బాగుంటుంది. మినపగుళ్ళు తీసుకొని ఒక కడాయి పెట్టేసుకొని లో ఫ్లేమ్లో కడాయి హీట్ అయ్యాక మొత్తం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మినపగుళ్ళని వేయించుకోవాలి. మినపప్పు ఉందంటే మనకి మాడిపోతుంది. మినపగుళ్ళు అయితేనే ఎక్కడ మాడనివ్వకుండా బాగా రెడ్ కలర్లో వచ్చే వరకు, అంటే బ్రౌన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఎక్కడ తెల్లగా ఉండకూడదు. అలా మనం ఎన్నైతే క్వాంటిటీ తీసుకున్నామో అన్నిటినీ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. నేను ఇక్కడ మెజర్మెంట్ అంటే ఇది చాలా ఎక్కువనే చేస్తున్నాను. మెజర్మెంట్తో సహా చూపిస్తాను. వీటిని బాగా కలర్ వచ్చే విధంగా బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మినపగుళ్ళు కొంచెం జిగుటు ఉంటాయి కాబట్టి వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది మనకు సున్నుండలు. వీటిని వేయించుకొని చల్లార పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెజర్మెంట్లు. నేను వచ్చేసి ఇక్కడ ఈ చూపిస్తున్న మెజర్మెంట్తో 2 తీసుకున్నాను. మనము అయితే మినపగుళ్ళు దాంతో 1 తీసుకున్నాం అనుకో, బెల్లం కూడా ఒకటే అండి. సేమ్ మినపగుళ్ళు ఎన్ని తీసుకుంటే బెల్లం అంత తీసుకోవాలి. అది మినపగుళ్ళు ఒకటైతే బెల్లం ఒకటి. అలాగే కొన్ని ఇలాచీలు, ఒక 15 ఇలాచీలు తీసుకున్నాను. నేను ఇక్కడ వచ్చేసి ఎక్కువ మెజర్మెంట్ చూపిస్తున్నాను కాబట్టి ఎక్కువ తీసుకున్నాను. మీరు తక్కువ తీసుకున్నప్పుడు 1 గ్లాసు మినపగుళ్ళకి 1 గ్లాస్ బెల్లం వేసుకుంటే సరిపోతుంది. మినపగుళ్ళల్లో చల్లారాక బెల్లం కూడా మనము బాగా కొంచెం చిన్న ఉడకలుగా దంచి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వీటిని చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను బియ్యం యాడ్ చేయలేదు. కొందరు బియ్యం కూడా యాడ్ చేస్తారు. అది కూడా టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఉత్త మినపగుళ్ళతో టేస్ట్ వేరే ఉంటుంది. మొత్తం మినపగుళ్ళని పట్టేసుకున్నాక బెల్లంలో మొత్తం కలిపేసుకొని మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి బెల్లము మినపపొడి మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి. అందులో ఇలాచీలు కూడా వేసేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం వచ్చేసి మరి అంత పౌడర్గా చేసుకునే కంటే కొంచెం బరకగా ఉంటే మనకి నోటికి అతిక్కపోకుండా ఉంటుంది. అందుకోసమే మనం బియ్యం యాడ్ చేస్తాం. మినపగుళ్ళనే కొంచెం చేతికి కొంచెం గరుగ్గా పట్టుకుంటే సరిపోతుంది. ఇలా చల్లారికి ఈ పిండి వచ్చేసి మిక్సీ పట్టుకున్నాక కొంచెం వేడిగా ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా అయ్యాక మనం కాచి నెయ్యిని అయితే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది. నేను చూపిస్తున్నాను కదా, కొంచెం చేతికి బరకగా తాకితే సరిపోతుంది పిండి. ఇది ఒక పక్క పెట్టేసుకొని మనము నెయ్యిని కొంచెం బాగా, అంటే మరి హీట్గా కాకుండా నెయ్యిని గోరువెచ్చగా చేసుకొని ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. మేము ఇక్కడ మెజర్మెంట్ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి నేను, మా అత్తమ్మ, మా పిన్ని వాళ్ళందరం కలిసి సున్నుండలు మొత్తం కట్టేస్తున్నాం. నెయ్యిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు చేస్తే ముద్దలు బాగా కట్టుతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేయొచ్చు. ఈవినింగ్ స్నాక్స్ కానీ మనకి ఒక 10 days అనే ఉంటుంది. మీకు ఒకవేళ మొత్తం సున్నుండలు చేసుకోవడం ఇష్టం లేదనుకుంటే పొడిని నెయ్యి కలపకుండా ఉత్తి పొడిని కూడా తీసుకొని మనకి ఎప్పుడైతే కావాలనుకుంటామో అప్పుడు నెయ్యి కొంచెం గోరువెచ్చగా చేసుకొని కలుపుకుంటే ఉండలు చేసుకుంటే సరిపోతుంది. ఇంతేనండి, చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.